ప్రజల జీవనంలో అనూహ్య మార్పులు చోటు చేసుకున్నాయి. శారీరక శ్రమ లేకపోవడంతో సులభంగా వ్యాధులు సంక్రమిస్తున్నాయి. ఎలాంటి మందులు లేకుండా చక్రసిద్ధ ఉచితంగా ప్రత్యేక వైద్య శిబిరం నిర్వహిస్తుంది. జులూరుపాడు మండలం గుండెపూడి గ్రామంలో ఈ నెల 14 నుంచి వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నారు. డాక్టర్ సత్యసింధుజ నేతృత్వంలో ఏర్పాటు చేసిన శిబిరానికి ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు శిబిరానికి వచ్చి తమ సమస్యలను తెలియజేస్తారు. ₹1,00,000 ఖర్చు చేసినా తమ ఆరోగ్యం బాగుపడలేదని వివరించారు. ఇలాంటి వర్కౌట్ అవుతాయి. ఏదో వచ్చారా చెప్పారా వెళ్ళారు అంటే దెర్ ఇస్ నో ఆన్సర్. దానికి ఉండదమ్మా. ఒక మార్పు రావాలి అంటే మనలో రావాలి, మనతో రావాలి. అది ఎవరికి వాళ్ళకి సెల్ఫ్గా కనెక్ట్ అయితే తప్ప బయటికి రాదు. ఇప్పుడు ఎంతమంది ఉన్నా మీ కాళ్ళ నొప్పులు, మీ కీళ్ళ నొప్పులు, మీ నడుము నొప్పులు మీరే పడాల్సి వస్తుంది. కానీ పర్వాలేదన్న ఒక ధైర్యంతో మేము ఉన్నాము అనేటప్పటికీ మీకు ఉండే ధైర్యం మీ బాధ పట్లకి ఆ ఫోకసింగ్ కన్నా బాగుండాలి, వీళ్ళు చెప్తే వినాలనే దాని మీద పెట్టారు. కాబట్టి 5 రోజుల్లో 10 సెషన్లో మీలో మీకు ఎంత మార్పు వచ్చిందో మీకు అర్థమవుతుంది. దీన్ని ఇలానే కంటిన్యూ చేశారనుకోండి, నిలబెట్టుకున్నారనుకోండి, అప్పుడు మీకు నొప్పులు వస్తాయా? ఇప్పుడు మనం ఏమవుతామంటే కొంచెం బాధ వచ్చేటప్పటికి లేదా కొంచెం ఏమైనా నొప్పులు వచ్చేటప్పటికి ఇంకా ప్రపంచం అంతా అల్లకల్లం అయిపోయినట్టుగా మనం ఫీల్ అయిపోతాం. మనం సరే ఎక్కడ పెట్టాలనుకున్నా మన స్టేట్లో ఎన్నో ఉన్నాయి. ఇంతవరకు ఈ క్యాంప్ ఎక్కడ పెట్టాలి, ఫస్ట్ మనం గ్రామంలో పెట్టాం. అందుకు నాకు చాలా సంతోషం. ఎక్కడో హైదరాబాద్కు 250 కిలోమీటర్ల దూరంలో గుండెపూడి ఎక్కడుందో వారికి తెలియదు, మనకి తెలియదు, వాళ్ళకి తెలియదు. అది ఇచ్చేసుకొని వారు మనకి సేవ చేయాలనే ఉద్దేశంతో ఇక్కడికి తీసుకొచ్చి మన ఊళ్ళో కార్యక్రమం పెట్టి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయాలి.